హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే గోబీ మంచూరియా. ఈ గోబీ మంచూరియాని చాలా ఈజీగా చేసేద్దామా. 2 గోబీలు తెచ్చుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కట్ చేసుకుని గోబీలను అందులో వేసుకోవాలి. మొత్తం అన్నిటిని వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని 70% కుక్ చేసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత చల్లనీటిలో కడిగేసుకోవాలి. వాటర్ని అంతటిని వడకట్టిన తర్వాత వాటిలోకి 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని 3 స్పూన్స్ కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ మైదా వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోబీలను ఒక్కొక్కటిగా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వేరే వైపు టర్న్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మరిగిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకుని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఉంటే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి మేము వేయలేదు. బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు టమాటా కెచప్, 1 స్పూన్ చిల్లీ సాసు, 1 స్పూను సోయా సాసు, 2 స్పూన్లు వెనిగర్ను కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక గిన్నెలోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వీటిలోకి వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకుని గోబీ ముక్కలను వేసుకుని మనం వేసిన స్పైసెస్ అన్నీ గోబీస్కి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.